99 టీవీ నేను పర్వినిక డీటెయిల్స్ చూస్తే మంత్రులకు ర్యాంకులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికలో 93 స్టేక్ రేట్తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారు. వారి ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలి గంట నుంచి ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తుల కష్టపడుతున్నామని ఆయన తెలిపారు. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాసు, అన్న క్యాంటీన్ల లాంటి పథకాలపై సంక్షేమం అమలు చేస్తేనే మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలి అని సీఎం చంద్రబాబు సూచించారు. టీం వర్కర్గా పనిచేస్తున్నప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని నేను నమ్ముతాను. అసాధారణ వేగవంతమైన పనితీరు చూపితే తప్ప విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేమన్నారు. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ టీం స్పిరిట్తో పని చేయాలని, సమీక్షించుకొని పనిచేయాలన్నదే మా ఆలోచనని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం. దస్తాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరిని ఎక్కువ చేయడానికి కాదు, ఎవరిని తక్కువ చేయడానికి కాదు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమేది. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నేను కూడా నా స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సిందే. పీపుల్ ఫస్ట్ విధానంతో నేను, నా కేబినెట్ సమాచార మంత్రులంతా పనిచేస్తున్నాం. లక్షణాల సాధనకు అడుగులు వేస్తున్నాం. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమిష్టంగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలమన్నారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖలో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని ఆశిస్తున్నాను అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.